ఇంకా అమర్ రాతోడిద్దరు కలిపి బయటికి వెళ్తారు ఏదో పని మీద. ఇంకా అలా వెళ్తూనే ఉంటారు. ఇంక ఇక్కడ చూస్తే అమర్ వాళ్ళ కారుకి టైర్ పంచర్ అయ్యి ఒక దగ్గర టైర్ వేసి రిపేర్ చేయిస్తూ ఉంటారు. మళ్ళీ రిపేర్ అయిపోయిన వెంటనే స్టార్ట్ చేస్తారు కార్ని. ఇంకా మళ్ళీ అలాగ వెళ్తూ ఉంటారు. ఇంకా అమరు కిటికీలోంచి బ్యాగ్ చూస్తూ ఉంటాడు, సైడ్ కిటికీలోంచి రణవీర్ వాళ్ళ కార్ని ఫాలో అవుతున్నాడని చెప్పి. ఇంకా ఎంతసేపు చూసినా సరే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో సేమ్ అలాగే వెళ్తూ ఉంటారు. రణవీర్ కూడా వీళ్ళ వెనకాల ఫాలో అవుతూ. ఇంకా రాథోడ్కి ఇలా చెప్తూ ఉంటాడు, రాథోడ్ నేను ఒక విషయం చెప్తాను, కంగారు పడకు, చెప్పింది చెయ్యి అనుకుని అంటాడు. ఏంటి సార్ చెప్పండి అంటారు. మన కారు వెనకాల రణవీర్ వాళ్ళు ఫాలో అవుతున్నారు అంటే ఇంక రాథోడ్ చూస్తాడు సైడ్ మీద నుంచి. అవును సార్ ఎందుకు ఫాలో అవుతున్నారు అని చెప్తాంటే, మనం ఇందాక టైర్ పంచర్ గురించి ఆగాం కదా, అప్పుడు మన కారు బ్రేకులు తీస్తారు వీళ్ళు అన్న చెప్పిన వెంటనే ఇంక రాథోడ్ తెగ టెన్షన్ పడిపోతారు. చెక్ చేస్తే నిజంగానే బ్రేక్ పడకుండా ఉంటుంది. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు రాథోడ్, నువ్వు అలా వెళ్తూ ఉండి ఏదైనా చెట్టు కనిపిస్తే ఆ చెట్టుకి గుద్దే, నెమ్మదిగా గుద్దే, మనం స్పృహ తప్పినట్టు పడిపోదాం. అప్పుడు రణవీర్ నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు నేను చూసుకుంటాను అక్కడ ఏం చేస్తాడో, వాళ్ళ వైఫ్ ఇదంతా ప్లాన్ చేసి ఉంటుంది, ఆమె ఎవరో కూడా నేను తెలుసుకుంటానని చెప్పి అంటూ ఉంటాడు. అమర్ అయితే మాత్రం ఇంక రాత్రి టెన్షన్ అయిపోద్ది. తను మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి ఏదైనా చేస్తే చాలా ఇబ్బంది కదా సార్, ఎందుకు సార్ వద్దు సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. రణవీర్ మనం తన ఉచ్చులో పడుతున్నాం అనుకుంటాడు, కానీ తనే మన ఉచ్చులో పడేలా చేయాలి రాథోడ్, ఏం కాదు నేను చూసుకుంటాను కదా, నేను ఎలాగైనా తప్పించుకొని వచ్చేస్తానని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా రాథోడ్ చెప్పినట్టే ఇంక కొంచెం దూరం ఒక చెట్టుకి ఇలా గుద్దేస్తాడు కారు. ఇంకిద్దరు స్పృహతో పడిపోయిన చూస్తే ఇంక రణవీర్ వెనకాల నుంచి వస్తున్నాడు కదా, ఇంకొచ్చి అమర్ని తీసుకొని వెళ్ళిపోతాడు తన కారులో ఎక్కించుకొని వాళ్ళ మనుషులతో పాటు. ఇంక తీసుకెళ్ళి ఒక కుర్చీలకి కట్టేస్తూ ఉంటాడు. ఇంకా అమర్ ఇదంతా చూస్తూ ఉంటాడు అక్కడ ఏం జరుగుతుందో అని చెప్పి. ఇంకా అరుంధతికి ఆల్రెడీ అమర్ వెళ్తుండేనే ఏదో సందేహం వస్తుంది, ఏదో జరగబోతుందని చెప్పి. ఇంకా అరుంధతి ఎత్తుకుంటూ వచ్చేస్తుంది అమర్ దగ్గరికి. వచ్చి ఇంకా రణవీర్ అమర్ చేతిలో కాళ్ళు కట్టేసి ఇంకా అక్కడ ఉన్న చంబాతో కూడా ఇలా చెప్తూ ఉంటాడు, తనని చంపేద్దాం అని చెప్పి పెద్ద కత్తితో ఇలాగా చంపడానికి కానీ ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా వెనకాల కిటికీలోంచి ఇదంతా చూస్తూ ఉంటుంది మనోహరి కూడాను ఏం జరుగుతుందో అని చెప్పి. మరి అప్పుడే ఇంకేం జరుగుతుందంటే అరుంధతి అమర్లోకి ప్రవేశించిన వెంటనే ఇంకా అమర్ మెలకు వచ్చి ఆ కుర్చీని బలంగా వెనకాల కొట్టి ఇంక ఇలా కోపంతో ఉగ్రరూపంతో లెగుస్తాడు. ఇదంతా చూసి మనోహరికి అర్థమైపోతుంది అరుంధతి ఆత్మ మరి అమర్లోకి ప్రవేశించిందని చెప్పి. ఇంకా రణవీర్ చంబ కూడా భయపడిపోతూ ఉంటారు. వాళ్ళకి చంబ కూడా అర్థమైపోతుంది అరుంధతి ఆత్మ అమర్లో ప్రవేశించిందని చెప్పి. ఇంకా రౌడీలు అందరినీ కూడా అరుంధతి ఆత్మ అమర్లో ఉండి ఫుల్గా కొట్టేస్తూ ఉంటుంది. ఇంకా చంబ ఇంకా రణవీర్ అయితే తెగ టెన్షన్ పడిపోతూ భయపడిపోతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న మనోహరి కూడా తెగ టెన్షన్ పడుతూ బయట నుంచి ఏం జరుగుతుందో అని అలా చూస్తూ ఉంటుంది. ఇంకా అమర్ అయితే ఫుల్గా రౌడీని కొట్టి బయటికి వచ్చేస్తాడు. అరుంధతి ఆత్మ తనలో ఉంది కాబట్టి. ఇంక వచ్చిన తర్వాత మరి ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.